తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై వర్ణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఇనగర్తి, వరంగల్ జిల్లా రెడ్లవాడలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్, చిన్నగూడూరులో 43, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 43, ఖమ్మం కాకరవాయలో 42 సెంటీమీటర్లు, మహబూబాబాద్ నెల్లికుదురులో 42, మహబూబాబాద్ పెద్దనాగారంలో 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం హై అలర్ట్ అయింది. వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరద బీభత్సాన్ని సీఎంకి సీఎస్ వివరించారు. మంత్రులు, కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. జిల్లాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఖమ్మంలోని చాలా కాలనీలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. కవిరాజ్ నగర్, శ్రీరామ్ నగర్, రాపర్తి నగర్, ప్రశాంత్ నగర్, మాణిక్య నగర్ చెరువు బజార్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాత్రి నుంచి జనం బయటకు రాలేని పరిస్థితి. చాలా కాలనీల్లో మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. ఉదయం నుంచి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉందంటున్నారు జనం. అధికారులు కనీసం ఇప్పటి వరకు రాలేదంటున్నారు. చెరువులు, నాలాలు కబ్జా కావడంతోనే మాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఓవర్ టు యు. ఉమ్మడి ఖమ్మం జిల్లాని వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని అన్ని కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాం. 12లో చూస్తే ఇప్పుడు చూడొచ్చు మనం ఏ విధమైన పరిస్థితి ఉందో. ఏదైతే లకారం చెరువు ఉందో, లకారం చెరువుకు ఆనుకొని నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వర్షం రావడం జరిగింది. ఇటువైపు చూడొచ్చు, ఇట్లా గోడలు కూడా ఇట్లా కూలిపోవడం జరిగింది. ఎవరు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యల కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. కనీసం లోపల స్కూల్ బ్యాగ్స్, అదేవిధంగా ఎక్కువ మంది స్కూల్ బ్యాగ్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఏదైతే వాళ్ళు రోజు తొడిగే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు తీసుకొని వస్తున్న పరిస్థితి. ఇప్పుడు మన విజువల్స్లో చూడొచ్చు, ఎవరు అధికారులు ఇంతవరకు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం కోసం రాలేదు. ఇటు ఖమ్మం నగరంలో, అటు ఖానాపురం, మాణిక్య నగర్, చెరువు బజార్, అదేవిధంగా అటు వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్న శ్రీరామ్ నగర్ అనేక కాలనీలన్నీ కూడా నీటి మునిగిపోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. అయితే ఎక్కడ ఏ గుంట ఉందో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఎదురా సార్, ఇక్కడ పార్కు దగ్గర, ఎదురా మసీద్ దగ్గర నుంచి. ఎప్పటి నుంచి వస్తుంది వరద? నైట్ 2:30 నుంచి ఉంది సార్. ఇళ్లలోకి వచ్చినాయి వాటర్. ఎవరైనా అధికారులు వచ్చారా? ఎవరు రాలేదండి. చిన్న పిల్లలు ఉన్నారు. బయటకు వచ్చారా? ఇప్పుడే తీసుకొని వచ్చాము. కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఎవరు వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడం కోసం రాలేదని చెప్తున్నారు. ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని తీసుకొని ఇక్కడ వాళ్ళ నివాసం అక్కడే ఉంది. నివాసం అక్కడే ఉండటం కారణంగా వాళ్ళని తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ పిల్లల్ని తీసుకొని ఇంటికి చేరాలని చెప్పేసి ఒకవైపు ప్రాణం బిక్కుబిక్కుమంటూ వాళ్ళు లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అటు ప్రతి ఒక్కళ్ళని చూడొచ్చు మనం. ఇటు భారీగా వరద పోటెత్తా ఉంది. దీని కారణంగా నేను కూడా ఇక్కడ నడవలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి జేసీబీ వచ్చింది. ఈ వరద కారణంగా నా కాళ్ళను కూడా తోసేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ నేను కూడా నిలబడి ఇక్కడ చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే చిన్నపిల్లలు ఏ విధంగా వెళ్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు వీధుల్లో పెట్టి ఉన్న కార్లు ఏ విధంగా మునిగిపోయాయి. అసలు అంటే ఇక్కడ ఇంతవరకు ఇక్కడ ఖమ్మం నగరంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వరదను ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఇక్కడ గతంలో చెరువులు ఉండేవి, నాలాలు ఉండేవి. భారీగా ఉండటం కారణంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు. కానీ ఈరోజు చూస్తే ఈ చెరువుల దగ్గర అన్ని ఇళ్ళు వెలిసాయి. అదేవిధంగా నాలాల చుట్టూ కూడా ఇళ్ళు వెలవడంతో ఈరోజు ప్రస్తుతం నగరం మొత్తం కూడా ఇలాంటి జల దిగ్బంధంలో చిక్కుకొని ఉందని చెప్పేసి అనాలి. ఒకవైపు కరెంటు లేదు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు అటు తినే ఆహారం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లా షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. కనీసం ఇక్కడ అధికారులు వచ్చి వీళ్లకు సహాయ చర్యలు వచ్చి కూడా చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఎలా ఉంది మీ దగ్గర పరిస్థితి?
వాటర్తో ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడు ఈ విధంగా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. మేము గత 2 సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఉంటున్నాము. ఈ ఏరియాలో ఇంత మటుకి ఎప్పుడు ఇంత వర్షం రాలేదు, ఇంత వరద రాలేదు. ముఖ్యంగా ఈ రాత్రి 2 గంటల నుంచి బాగా తీవ్రమైన వరద వచ్చింది. 12 గంటల నుండి బాగా వర్షం వచ్చేసరికి మేము తెల్లవారుజాము లేచి చూసుకునేసరికల్లా మా ఇళ్ళన్నీ మునుగున్నాయి. మేము సహాయక చర్యల కోసం అధికారులను సమాయత్తం చేయాలని కోరుకుంటున్నాం. అయితే అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు ఏ విధమైన కార్లు ఏ స్థాయిలో మునిగిపోయినాయి. వీళ్ళు కేవలం ఆ పార్కింగ్ కోసం అని చెప్పేసి రోడ్ల బయట వాహనాలని పెట్టుకున్నారు. రోడ్ల బయట వాహనాలు పెట్టుకుంటే కార్లు కూడా మునిగిపోయినాయి. కార్లు కూడా తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలు కనీసం వాళ్ళ దగ్గర తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. తాగడానికి ఇట్లా ప్యూరిఫైడ్ ప్లాంట్కి వెళ్ళాలంటే కూడా వాళ్లకు కనీసం ఇక్కడ సౌకర్యం లేకుండా పోయింది. ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి? వర్షం కారణంగా ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వచ్చి సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? ఎలాంటి అధికారులు రాలేదు సార్ ఇప్పటివరకు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కంప్లీట్గా డ్యామేజ్ అయింది సార్. మేము వెళ్ళి వాటర్ తెచ్చుకుందామన్నా, వెజిటబుల్ తెచ్చుకుందామన్నా కంప్లీట్గా రోడ్స్ అన్నీ బ్లాక్ అయి ఉన్నాయి సార్. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు కొన్ని కరకట్టలు పర్సనల్గా కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల ఇలాంటి వరద వస్తూ ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది సార్. అదే ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా నాలాలను కబ్జా చేసి ఇట్లా అనేక మంది కార్పొరేటర్లు, అనేక మంది రాజకీయ నాయకులు అండతో ఇట్లా వీటిని కబ్జా చేసుకున్న కారణంగా ఇట్లా చిన్న చిన్న నాలాలని కాకుండా ప్రతి ఒక్క చోట కబ్జాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి చోట కూడా కబ్జాలు చేసి ఈరోజు కాలువలని బూట్ చేసి చేయటం వల్ల ఈరోజు వీధుల్లోకి నీళ్లు రావడం జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నాలాల దగ్గర ఏదైతే కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీటిని తొలగించి ప్రజలను సంరక్షణ ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజానీకం కోరుతున్న పరిస్థితి. కనీసం ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. కాళ్ళన్నీ కూడా ఇట్లా నెట్టివేసే పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక చోట్ల ఇట్లా మరుగుదొడ్లలో కూడా నీళ్లు వెళ్ళి కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. చిన్నపిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒక బాలింత ఉంది. బాలింత చిన్నపిల్లతో అక్కడ లోపల ఉంది. ఆ పిల్లని ఇంతవరకు రక్షించే అధికారి ఎవరు రాలేదు. ఇప్పుడే జేసీబీ ఒకటి వచ్చింది. ఆ జేసీబీ సహాయంతో ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మొత్తంగా ఖమ్మం నగరంలో వరద పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.